ఇలా పాకిస్తాన్ నుంచి ఎవడో ఉగ్రవాది వచ్చి దాన్ని మనలో నలుగురు చంపినట్టే మనం మన దేశం అంతా అల్లకల్లోలమై చలో వాడి సంగతి చూడాలి. ఈయన వంతలు వర్షపెట్టి చంపుతాడు కదా, మరి ఈయన ఏమన్నా ఉగ్రవాదనా తీవ్రవాదనా ఏమన్నా అయింది కాదు. వాళ్ళు ఎట్లా మాట్లాడడానికి పోతా ఉంటారు. మొన్న మూర్ఖంగా మీరు రాంపోవాడు ఇలా మాట్లాడడానికి పోతా ఉంటారు. మాట్లాడడానికి రావాలా? పెద్దయిన గురించి బత్తాయిగారు తెలుసు తెలియదు కానీ పెద్దయిన 5 సార్లు ఎమ్మెల్యే పదవి ఇచ్చేసి కూడా ఆయన ఒక సొంత కార్ని కూడా కొనలేదు. ప్రతి రూపాయి ప్రజల కోసం ఖర్చు పెట్టిన మనిషి పెద్దయిన. సో బేసిక్ గా పెద్దయిన మాటల్లో అర్థమైందంటే ఏదైతే ఇప్పుడు నరేంద్ర మోడీ ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం ఆర్ ఆల్సో ఇంకేదైనా ఎన్డీఏ ప్రభుత్వం వీళ్ళందరూ కూటమి ప్రభుత్వం అనుకున్నా కానీ వాళ్ళు ఇప్పుడు ఏం చెప్తారు బత్తాయి గారు, మేమంతా సీజ్ ఫైర్ చేసుకున్నాం, వాళ్ళే వచ్చి మాతో అడిగిరు సీజ్ ఫైర్ చేసుకుందామని అడిగిరు, అందుకోసం మేము సీజ్ ఫైర్ చేసుకున్నామని గొప్పలు చెప్పుకుంటే సరే అది వాస్తవమే అని మనం ఒప్పుకుందాం. సో ఒప్పుకున్నాక ఇప్పుడు మన దేశంలో ఉన్న మన ప్రజలు, మన దేశంలో పుట్టి పెరిగిన ప్రజలు, మన అన్నలు వాళ్ళు కూడా మేము మాట్లాడానికి రెడీ అన్నారు, మేము కూడా వచ్చి మాట్లాడుకుందాం, మన ప్రాబ్లమ్స్ తెలుసుకుందామని అంటే మన వాళ్ళతో సీజ్ ఫైర్ చేసుకోవడానికి ఎందుకు సిద్ధంగా లేరు ఈ అమిత్ షా అయినా మోడీ అయినా? అంటే పాకిస్తాన్ మీద ఉన్నంత ప్రేమ ఈ బత్తాయి గాలకు మన దేశంలో పుట్టి పెరిగిన ప్రజల పైన లేదా? వాళ్ళు ఎవరంటే వాళ్ళ ప్రజలు పాకిస్తాన్ వాళ్ళు చంపినట్టు చంపుతారో లేదు కదా. వాళ్ళు పోరాటం చేసేది కూడా ఒక థింగ్, వాళ్ళ ఏదైతే ఐడియాలజీ ఉందో దానికోసం వాళ్ళు పోరాడుతారు. మరి వాళ్ళు మాట్లాడదాం అన్నప్పుడు, వాళ్ళు లొంగిపోతాం అన్నప్పుడు మీరు కాల్పుల విరమణ చేయకుండా వాళ్ళ నిత్యం వాళ్ళ పైన కాల్పులు చేస్తున్నారు, ఇప్పటికి కూడా వాళ్ళ పానం తింటున్నారు. అంటే మళ్ళీ ఎందుకు ఇది? పాకిస్తాన్ మీద అంత ప్రేమ ఎందుకు? మన దేశంలో ఉన్న అన్నల పైన మీకు అంత ద్వేషం ఎందుకు? ఎందుకంటే అన్నలు బీజేపీ చేసి అక్రమాలు బయట పెట్టి వాళ్ళను బొందబెట్టే ప్రయత్నం చేస్తారు కాబట్టి. ఇదా చిల్లర రాజకీయాలు? ఇదా వీళ్ళకున్న దేశం పైన దేశ భక్తి? వీళ్ళ